నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ చెప్పుడు మాటలు. ఒకనాటి ఉదయం శంకరయ్య అనే అతను వీధిలో హడావడిగా నడిచిపోతున్న మారయ్యను చూసి, మారయ్య గారు, మీతో చిన్న పనుంది అంటూ కేకేసి పిలిచాడు. మారయ్య శంకరయ్య దగ్గరకు వచ్చి, ఏమిటో త్వరగా చెప్పు, నాకు అవతల చాలా పనుంది అన్నాడు. మరేం లేదు, శివాలయం వీధిలో ఉండే చంద్రయ్య ఎలాంటివాడు అని అడిగాడు శివయ్య. ఆ ప్రశ్నకు మారయ్య క్షణం ఆశ్చర్యపోయి ఆ తర్వాత తేరుకుని ఎందుకు అని ప్రశ్నించాడు. అతడు నన్ను కొంత డబ్బు బదులుగా అడిగాడు. నేను ఊరుకు కొత్తవాణ్ణి, అతను ఎలాంటివాడో నాకు బొత్తిగా తెలియదు. అందుకని ముందు జాగ్రత్తగా మీలాంటి వారిని అడిగి ఆ తర్వాత డబ్బిస్తే మంచిదని చంద్రయ్యను 2 రోజుల తర్వాత కలవమని చెప్పాను అన్నాడు శంకరయ్య. ఇది విని మారయ్య లోపల నవ్వుకున్నాడు. శంకరయ్యది అమాయకత్వమో లేక అతి జాగ్రత్త అర్థం కాలేదు అతడికి. మారయ్య ఒక క్షణం ఆగి, ఆ చంద్రయ్య అంతగా మాట నిలుపుకునే రకం కాదు. నిజం చెప్పాలంటే బొత్తిగా బాధ్యత తెలియని మనిషి. అలాంటి వాడితో నువ్వు వేగలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు. శంకరయ్య ఉన్న ఊరు నది ముంపులో కొట్టుకుపోగా వచ్చిన నష్టపరిహారంతో ఈ ఊరు వచ్చి భూములు కొని స్థిరపడ్డవాడు. అందుకే చంద్రయ్య డబ్బు అడగగానే ఎందుకైనా మంచిదని అతను ఇలాంటి వాడని మారయ్యను బాకపు చేశాడు. 2 రోజుల తర్వాత చంద్రయ్య శంకరయ్య ఇంటికి వచ్చి డబ్బులు అడిగాడు. శంకరయ్య తన వద్ద డబ్బులు సర్దుబాటు కాలేదు అని అబద్ధం ఆడేశాడు. చంద్రయ్య శంకరయ్యను బతిమాలుతూ, నేను ఎంత డబ్బు అవసరంలో ఉన్నానో ఆ దేవుడికే తెలియాలి. నా భార్య ఆరోగ్యం బాగాలేదు. పట్నం తీసుకుపోయి మంచి వైద్యుడికి చూపించమని ఇరుగు పొరుగు సలహా ఇస్తున్నారు. నేను ఎంత నమ్మకస్తున్నో విశ్వాసపాత్రనో ఊరంతా ఎరిగినది. ఒక్క నెల రోజుల్లో మీ డబ్బు పువ్వుల్లో పెట్టి మరీ తెచ్చిస్తాను. మీ మీరు ఈ జన్మకు మరవను. దయచేసి లేదనకండి అంటూ నమ్మబలిగాడు. శంకరయ్య కొంతసేపటికి కాస్త మెత్తపడి, సరే చూస్తాను, రేపు కనపడు అన్నాడు. చంద్రయ్య వెళ్ళిపోగానే శంకరయ్య పనిగట్టుకుని ఇంట్లోంచి బయటకు వచ్చి వీధి అవతల ఉన్న శివాలయం కేసి నడిచాడు. ఆ సమయంలో ఆలయ పూజారి వీరబసవలింగాచారి నదిలో స్నానం చేసి మంత్రపుష్పం చదువుతూ ఆలయం కేసి వస్తున్నాడు. శంకరయ్య ఆయనకు నమస్కరించి ఆయనతో పాటు నడుస్తూ తనకి ఎదురైన సమస్యను క్లుప్తంగా వివరించి, అయ్యా, చంద్రయ్య చాలా డబ్బు అవసరంలో ఉన్నట్టే కనబడుతున్నది. నేను అతడికి సహాయపడదాం అనుకుంటున్నాను. చంద్రయ్య గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఈ విషయం ఊళ్ళో పెద్ద మనిషి అని మారయ్య గారిని అడిగితే చంద్రయ్య అంత నమ్మదగిన మనిషి కాదని చెబుతున్నాడు అన్నాడు. ఇది వింటూనే పూజారి ఆగిపోయి శంకరయ్య కేసి సూటిగా చూస్తూ, చెప్పుడు మాటలు వినకు, చెడిపోతావు అంటూ ముందుకు సాగిపోయాడు. శంకరయ్య ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చి మర్నాడు చంద్రయ్య అడిగిన డబ్బు ఇచ్చి పంపేశాడు. 4 నెలలు గడిచాయి. చంద్రయ్య జాడ లేదు. అతనే డబ్బు తెచ్చి ఇస్తాడని ఎదురు చూసిన శంకరయ్య విసిగిపోయి చంద్రయ్య ఇంటికి వెళ్ళి డబ్బు అడిగాడు. చంద్రయ్య శంకరయ్యని చూసి ఏమాత్రం తొడకుండా, నీ డబ్బు ఎక్కడికి పోదు, ఇస్తాలే. ఈ మధ్య పొత్తుగా చేతిలో డబ్బు ఆడటం లేదు. డబ్బు రాగానే కబుర్ చేస్తాను, వచ్చి తీసుకుపోండి అన్నాడు నిర్లక్ష్యంగా. శంకరయ్య మరో 2 నెలలు ఎదురు చూశాడు. కానీ లాభం లేకపోయింది. ఎప్పుడైనా చంద్రయ్య వీధిలో ఎదురుపడినా కూడా ఏమాత్రం పరిచయం లేని మనిషిలాగా దాటిపోయేవాడే కానీ కనీసం పలకరించేవాడైనా కాదు. ఇది పని కాదని ఒకనాడు శంకరయ్య శివాలయం పూజారి దగ్గరకు వెళ్ళి చంద్రయ్య డబ్బు ఎగవేయి చూస్తున్నాడన్న సంగతి వివరంగా చెప్పి, ఏమీ అనుకోకండి, ఇదంతా తమరసలవే, మీ మాట నమ్మి నేను మోసపోయాను అన్నాడు ఎంతో బాధగా. పూజారి ఆశ్చర్యపోయి, ఏమిటి, నా మాట మధ్యలో నేనేం చేశాను అన్నాడు. ఏం చేయలేదంటారా? చంద్రయ్య గురించి మారయ్య ఇలా అంటున్నాడు, మీ అభిప్రాయం ఏమిటి అని మిమ్మల్ని అడిగితే చెప్పుడు మాటలు వినకు, చెడిపోతావు అని సెలవిస్తుంది. మర్యాదస్తులు, లోకం తీరు ఎరిగిన వారు అని మీ మాట మీద గౌరవం ఉంచి మారయ్య అబద్ధం చెప్తున్నాడు అని భావించి చంద్రయ్యకు డబ్బిచ్చి మోసపోయాను అన్నాడు శంకరయ్య. ఇందుకు పూజారి చిన్నగా నవ్వి, నేను ఆ రోజు సూత్రప్రాయంగా చెప్పిన మా విషయం నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు. నేను చెప్పినా మారయ్య చెప్పినా అంటే చెప్పుడు మాటలు విని అభిప్రాయం ఏర్పరచుకోవడం కానీ మార్చుకోవడం కానీ చెయ్యకూడదని నేను సూచనప్రాయంగా చెప్పాను. ఒక మనిషి ఎలాంటివాడు అన్న విషయాన్ని అతడితో కలిగిన పరిచయం ద్వారా నీకై నువ్వు గ్రహించాలి తప్ప అందుకోసం ఇతరుల మాటల మీద ఆధారపడడం ఎంత అవివేకం అన్నాడు.
పూజారి మాటల్లోని అంతరార్థం అప్పటికి అర్థమైంది శంకరయ్యకు. అతడు పూజారి దగ్గర సెలవు తీసుకుని చంద్రయ్య నుంచి డబ్బు ఏ విధంగా వసూలు చేయాలా అని ఆలోచిస్తూ ఇంటిదారి పట్టాడు. కథ సమాప్తం. రెండవ కథ కోడలు ధనం. గౌరమ్మకు ఒక్కగానొక్క కొడుకు షణ్ముఖుడు. భర్త పోయాక వాడిని ఆమె ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసింది. తన మేనకోడలు సీతతో వాడికి పెళ్లి చేయాలని ఆమె చాలా మనసు పడింది. కానీ షణ్ముఖుడు ఆ ఊర్లోనే ఉండే పద్మ అనే పిల్లంటే ఇష్టపడ్డాడు. పద్మ తన కొడుకును వల్లో వేసుకున్నదని గౌరమ్మకు అనుమానం. అందుకని ఆమె ఒక రోజున తనే వెళ్ళి పద్మను కలుసుకున్నది. పద్మ కలిగిన వారి పిల్ల, ముట్టుకుంటే కందిపోయేలా ఉంటుంది. గౌరమ్మ పద్మను పలకరించి, మేమేమీ కలిగిన వాళ్లము కాదు, నా కొడుకు మంచివాడు కదా అని కొంగును ముడి వేసుకుని తిరగొచ్చునని వాడిని వల్లో వేసుకున్నావు అవునా అని అడిగింది. అదేమీ లేదండి, మేమిద్దరం ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుని ప్రేమించుకుంటున్నాం. మీ ఆశీర్వాదం ఉంటే మా పెళ్లి జరుగుతుంది అన్నది పద్మ. నీకు నిజంగా మా వాడి మీద అంత ప్రేమ ఉంటే పుట్టింటి నుంచి రాగి దమ్మిడి కూడా తెచ్చుకోకు. నా ఇంట్లో పనులన్నీ కూడా నువ్వే చెయ్యాలి, ఇష్టమేనా అని అడిగింది గౌరమ్మ. ఇష్టమే అన్నట్టు తల ఊపింది పద్మ. తర్వాత ఇంటికి వచ్చి గౌరమ్మ తన కొడుకును పిలిచి, పద్మ కలిగిన ఇంటి పిల్ల, నువ్వు సీతను కాదని పద్మను చేసుకుంటే డబ్బు కోసం ఆశపడ్డావనే చెడ్డ పేరు వస్తుంది. అది నేను భరించలేను, కాబట్టి సీతను కాదనకు అన్నది. షణ్ముఖుడు తల అడ్డంగా ఊపి, అలా అయితే నాకొక పేద ఇంటి అమ్మాయిని చూసి పెళ్లి చెయ్యి, సీతను మాత్రం నేను పెళ్ళాడను. పద్మను తప్ప ఇంకెవరిని చేసుకున్నా నాకు సంతోషం ఉండదు. అయినా నీ మాటలు కాదనను, ఒక్క సీత విషయంలో తప్ప అన్నాడు. గౌరమ్మ కొడుకు మాటలకు తృప్తిపడి, అయితే పద్మనే పెళ్లి చేసుకో, కానీ పెళ్ళయ్యాక ఆమె పుట్టింటి నుంచి ఏ సాయమో ఆశించకూడదు అన్నది. షణ్ముఖుడు సరేనన్నాడు. వాటి పెళ్లి జరిగి పద్మ కాపరానికి వచ్చింది. వెంటనే కొడుకు ముందే గౌరమ్మ కోడలికి తన షరతులు చెప్పింది. అంతా విన్న పద్మ, అత్తయ్య, నువ్వు ఏ పని చెప్పినా కిమ్మనకుండా చేస్తాను. అయితే ఎవరైనా చూస్తూ ఉంటే నేను ఏ పని చేయలేను, కాబట్టి నేను పనులు చేస్తున్నప్పుడు తలుపులు వేసుకుని ఒక్కతనే కూర్చుని చేస్తాను అన్నది. గౌరమ్మ ఏదో అనబోయింది, కానీ షణ్ముఖుడు ఆ షరతులు న్యాయంగా ఉన్నవే అనడంతో ఊరుకున్నది. పద్మ ఎలా పనిచేస్తున్నదో తెలియదు, కానీ ఆమె వచ్చాక గిన్నెలు తళతళా మెరిసిపోతున్నవి, ఇల్లు తీర్చిదిద్దినట్టుగా ఉంటున్నది. వంట విషయంలో షడ్రసోపేతంగా అందరూ ప్రతిరోజు విందు భోజనం చేస్తున్నారు. రాత్రి సమయంలో కోడలు పాదాలు ఒత్తడం వల్ల గౌరమ్మకు ఒళ్ళు తెలియని నిద్ర పడుతున్నది. ఇలా కొంతకాలం గడిచాక గౌరమ్మ అన్న శివనాగయ్య చెల్లెలింటికి వచ్చి తన కూతురు సీతకు పెళ్లి సంబంధం కుదిరిందని చెప్పాడు. గౌరమ్మ చాలా సంతోషించి అన్నను వివరాలు అడిగింది. దానికి శివనాగయ్య నిష్ఠూరంగా, అంతగా అయిన వాళ్ళు డబ్బు కాసపడి మమ్మల్ని కాదన్నాక గొప్ప సంబంధాలు ఏం దొరుకుతాయి, ఏదో గంతకు బొంత అన్నాడు. గౌరమ్మ నొచ్చుకుని పెళ్లి విషయంలో తాను కోడలికి విధించిన షరతులన్నీ చెప్పింది. అంతా విన్న ఆమె అన్న, ఇవన్నీ ఎదుటి వాళ్ళ కళ్ళు కప్పడానికి చెప్పే మాయ మాటలు. నీ ఇల్లు చూస్తుంటేనే తెలిసిపోతున్నది, నీ కోడలు మొత్తం పనులన్నీ పనివాళ్ల చేత చేయిస్తున్నదని అనేశాడు. గౌరమ్మ తెల్లబోయింది. అన్న చెప్పిన మాటలు నిజమా కాదా అని తెలుసుకోవడానికి రహస్యంగా కోడలి మీద నిఘా వేసి చూస్తే అసలు రహస్యం బయటపడిపోయింది. పద్మ తలుపులు వేసుకున్నాక మారుతలుపు తీసి పని మనుషుల్ని లోపలికి రప్పిస్తున్నది. వాళ్ళల్లో ఒకరు గిన్నెలు తోముతారు, ఒకరు బట్టలు ఉతుకుతారు, ఒకరు ఇల్లు ఉడుస్తారు, వంట ఒకరు చేస్తారు. ఆ సమయంలో పద్మ తీరుబడిగా కూర్చుని బొమ్మలు వేసుకుంటున్నది. ఈ జరుగుతున్న మోసం తెలిసాక గౌరమ్మ ఊరుకోలేదు. ఆ రాత్రి కొడుకు ఇంటికి రాగానే కోడల్ని పిలిచి తను చూసిందంతా చెప్పి సంజాయిషి అడిగింది. పద్మ ఏమాత్రం తడబడకుండా, అత్తయ్య, నీకు నేనే పని చేయాలని ఉంది, ఎవరి చేతనైనా చేయించడం నీకు నచ్చదా? అయితే ఇంతకాలము పని బాగున్నదని మెచ్చుకున్నావు కదా, మరి ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏమిటి అన్నది. దానికి గౌరమ్మ కోపంగా, ఇంతమంది పని వాళ్ళు పనిచేసిపోతున్నారంటే వాళ్ళకు నువ్వు డబ్బు బాగా ఇస్తూ ఉండాలి. ఆ డబ్బు నీకెక్కడిది? నీ పుట్టింటి నుంచి రాగి దమ్మిడి కూడా తేరాదని నా షరతు కదా అన్నది. అయ్యో అత్తయ్య, ఇప్పుడు కూడా నేను నా పుట్టింటి నుంచి రాగి కానీ కూడా తేవటం లేదు. పనివాళ్ళు పనులు చేసుకుపోతూ ఉంటే నేను బొమ్మలు వేస్తున్నాను కదా, వాటిని మీ అబ్బాయి పట్నంలో అమ్మి డబ్బు తెస్తున్నాడు అన్నది పద్మ. అయితే మాత్రం ఇప్పుడు మనం రోజు విందు భోజనం చేస్తున్నాం.
అన్నిటికీ నీ బొమ్మల మీద వచ్చే డబ్బే సరిపోతున్నదా అంటూ గద్దించింది గౌరమ్మ. అప్పుడు షణ్ముఖుడు, అమ్మ, ఎలాగూ వంట మనిషి ఉన్నది, విందు భోజనం ఎందుకు చేయకూడదు అని నేను అనుకున్నాను. అందుకే ఇదివరకటి కంటే ఎక్కువగా కష్టపడి ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాను. భార్య తల్లి సుఖపడుతూ ఉంటే వయసులో ఉన్నప్పుడు గాక వయసు మళ్ళాక కష్టపడగలనా అన్నాడు. ఈ మాటలు వినగానే అక్కడే ఉన్న గౌరమ్మ అన్నకు ఉక్రోషం వచ్చి, అంతేలే, నా కూతురైతే ఇలా బొమ్మలు వేసి డబ్బు సంపాదించను లేదు, మొగుడి చేత మరింత పని చేయించను లేదు. అక్కయ్య, నువ్వు డబ్బు కావాలనుకునే ఈ పద్మను కోడలుగా తెచ్చుకున్నావు, ఇప్పుడు నా మాట కాదని చూద్దాం అన్నాడు. గౌరమ్మ శాంతంగా, కోడలు పుట్టింటి డబ్బు వద్దన్నాను కానీ కోడలే ధనమైతే కాదనలేను. తనకున్న విద్యతో 4 డబ్బులు సంపాదించగలిగి భర్త చేత ఎక్కువ సంపాదన చేయించగలిగి పెద్దవారిని సంతోషపెట్టే కోడలు ఉండటం ఎవరికైనా అదృష్టం. నువ్వు కూడా సీతకు మంచి విద్యలు నేర్పించి అత్తవారు మెచ్చుకునేలాగా తయారు చేయి అని అన్నను మందలించి పంపేసింది. పద్మా, షణ్ముఖుడు గౌరమ్మ కాళ్ల మీద పడి తమ తప్పును మన్నించమన్నారు. మీ వల్ల తప్పేమీ జరగలేదు, తప్పు నాది. చిత్రకళ చేతిలో ఉన్న కోడలి చేత ఇంటి పనులు చేయించాలనుకున్నాను. మనసు విప్పి అన్నీ మాట్లాడుకుని ఉంటే పని వాళ్ళ చేత రహస్యంగా పని చేయించడము, వాళ్లకు ఎక్కువ డబ్బు ఇవ్వడము అవసరపడేది కాదు. మీరిద్దరూ నాకు కొడుకు కోడలు కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ఇద్దరిని దగ్గరకు తీసుకున్నది గౌరమ్మ. కథ సమాప్తం. 3వ కథ, గాడిద జోస్యం. సువర్ణా నదీ తీరంలో ఒక గ్రామంలో ఒక జ్యోతిష్కుడు ఉండేవాడు. ఆయన పంచాంగాలు గుణించటంలో ఆ చుట్టుపక్కల మిగిలిన సిద్ధాంతుల కన్నా చాలా గొప్పవాడని పేరుండేది. ఆ తర్వాత జాతకాలు రాయడంలో కూడా ఆయనంతటి దిట్ట మరొకడు లేడని అనేవారందరూను. సిద్ధాంత్ గారి ఖ్యాతి క్రమంగా రాజధానికి పాకింది. అక్కడ ఉండే రాజోద్యోగులు అంతా కలిసి పట్టుబట్టి ఆయనను రాజధానికి రప్పించారు. కొద్ది కాలంలోనే సిద్ధాంత్ గారికి రాజాశ్రయం కూడా దొరికింది. ఆయన చెప్పిన జోస్యానికి తిరుగు ఉండేది కాదు. క్రమంగా సిద్ధాంత్ గారు అధికారుల అనుగ్రహము, బోలెడంత డబ్బు సంపాదించుకుని నదీ తీరాన తన స్వగ్రామంలో అనేక వందల ఎకరాల భూమికి హక్కుదారు అయినాడు. పంటలు వచ్చే తరుణాల్లో మాత్రం సిద్ధాంత్ గారు స్వగ్రామం వెళ్ళి చేలు కోయించి, కుప్పలు వేయించి, నూర్పిళ్లు చేయించి, ధాన్యం కొట్లల్లో వేయించి దాని అమ్మకానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేసుకుని రాజధానికి తిరిగి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒక ఏడు ఆయన ఈ విధంగానే తన గ్రామం వెళ్ళాడు. కుప్పలన్నీ నూర్చి ధాన్యమంతా పొలాల్లోనే రాసిపోశారు. మధ్యాహ్నం భోజనం అయ్యాక ఒక కునుకు తీసి లేచి సిద్ధాంత గారు చల్లగాలికి వసారాలో వచ్చి కూర్చున్నాడు. ఆ సమయానికి ఆ ఊరి చాకలివాడు ఉతికిన బట్టలు గాడిదపైన వేసుకుని ఇంటికి పోతూ సిద్ధాంతి గారిని చూసి ఆగి, ఏం బాబు, ధాన్యమంతా పొలంలోనే ఉన్నట్టున్నది, తొందరగా ఇల్లు చేర్పించండి, ఇంకా చూస్తారేం అన్నాడు. చేర్పిస్తానులేరా, ఇప్పుడేం తొందర వచ్చింది అన్నాడు సిద్ధాంత్ గారు నెమ్మదిగా. తొందర కాకేమండి, ఇంకో గంటల్లో తుఫాను ముంచుకొస్తుంటేను అన్నాడు రజకుడు ఆదుర్తాగా. సిద్ధాంతి గారు నవ్వి, నీ జోస్యం అఘోరించినట్టే ఉంది, ఈ కాకల్లో వానలేమిట్రా, తుఫాన్ రావటం ఏమిటి, అదీ కాక ఆకాశం చూడు ఎంత నిర్మలంగా ఉందో, ఎక్కడ ఒక్క మబ్బుతోనొక కూడా లేదు, మందమార్తం వీస్తున్నది, అయినా తెలిసి తెలియని విషయాలు పెద్దలతో ఎన్నడూ చెప్పకు అన్నాడు మందలిస్తున్నట్టు. ఏమో బాబు, ఆ కార్తరి సంగతి నేను ఎరగను, మీ మంచి కోరి చెబుతున్నాను, ఇంకో 2 గడియలలో పెద్ద తుఫాను రావటం మటుకు అక్షరాల నిజం. వెంటనే బళ్లను పొలానికి తోలించి ఒక్క గింజ కూడా దిగబడకుండా ధాన్యమంతా ఇంటికి తెప్పించుకోండి, లేకపోతే బంగారం వంటి పంట నిష్కారణంగా నీళ్లపాలైపోతుంది అంటూ వాడు తన గాడిదను గట్టిగా అదలించి ముందుకు సాగిపోయాడు. సిద్ధాంతి గారు వాడి అమాయకత్వానికి నవ్వుకుంటూ మళ్ళీ ఒకసారి ఆకాశానికేసి కలయి చూశాడు. పడమటగా చిన్న చిటికిన వేలంత మబ్బు ఒకటి కనిపించింది. మరి కాసేపటికల్లా అడవి ఏనుగుల మందలాగా కారు మేఘాలు వాయువేగంతో అన్ని వైపుల నుంచి వచ్చి కమ్ముకున్నాయి. సూర్యుడు ఎక్కడ ఉన్నది తెలియరాలేదు. పట్టపగలే పూర్తిగా చీకట్లు కమ్ముకున్నాయి. పెద్ద పెద్ద మానుల్ని కూడా కూకటి వేళ్లతో సహా పెకలించగల మహాహోరుగాలి సాగింది. ఆకాశాన ఉరుములు మెరుపులు సాగి వాన ఆరంభమైంది. సిద్ధాంతి గారికి ఏం చేయాలో తోచలేదు. రజకుడు చెప్పినప్పుడే ధాన్యం చేరవేసుకుని ఉంటే నష్టం ఉండేది కాదు. కానీ పంచాంగం ప్రకారం ఈ సమయంలో వానలు ఉండడానికి వీలు లేదు గనక సిద్ధాంత్ గారు
వాడి మాటను ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. అన్నట్టు ఈ తుఫాను వస్తుందని రజకుడికి గంట కింద ఎలా తెలిసింది అని సిద్ధాంత్ గారు ఆశ్చర్యపడ్డాడు. తుఫాను కాస్త తగ్గగానే ఆయన రజకుడి ఇంటికి పరిగెత్తి వెళ్ళి, ఎవరే నువ్వు చెప్పినట్టే చిత్రంగా వాన వచ్చిందే, నీకు తప్పక జ్యోస్యం తెలిసి ఉండాలి, ఎవరి దగ్గర నేర్చుకున్నావురా అని అడిగాడు. మరెవరో కాదు బాబు, నా గాడిదే నాకు జ్యోస్యం చెబుతుంది. దాని ముందు పంచాంగాలు కూడా పనికిరావు. ఇంకో 3-4 ఘడియల్లో వాన రాబోతోందనగా దాని ఒంటి మీద రోమాలన్నీ నిక్కపడుచుకుంటాయి. అది చెవులు కళ్ళు పైకి తిప్పి మనకు వినబడని వాన కోసం ఆలకిస్తుంది. ఆ తర్వాత తోక ముడిచి అటు ఇటు చిందులు తొక్కుతుంది. దాని జోస్యానికి తిరుగులేదు బాబు అన్నాడు రచకుడు. సిద్ధాంతి వెళ్ళిపోతూ, ఒరే నీకు పుణ్యం ఉంటుంది, ఇవాళ మన మధ్య జరిగిన సంగతి ఎవరికీ చెప్పకు, నా పరువు కాస్తా పోతుంది అని రచకుడిని బతిమాలుకున్నాడు. కానీ ఈ సంగతి కొన్నాళ్లకు అందరికీ తెలియనే తెలిసింది. సిద్ధాంత్ గారి దగ్గరికి జరగబోయే విషయాలు తెలుసుకునేందుకు వచ్చేవారు క్రమంగా తగ్గిపోయారు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.